ఈ లక్షల కోట్ల లెక్కవడి చెప్తాడు, ఈ తిన్నదవడి చెప్తాడు. ఈ అంటే అయిపోయిందా? ప్రభుత్వం పోతే వదిలేస్తారా? బీజేపీ వాళ్ళు వదిలేసారు, ఇక కాంగ్రెస్ వాళ్ళు మేము పడ్డారు అంటే మీరు ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయారా? తీయాలి, పైసలు ఏడిపోయిన లెక్క చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి, ప్రజాకోర్టులో చెప్పిస్తాం, ఖచ్చితంగా చెప్పిస్తాం. సరే, ఇవన్నీ కాదన్నా, మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి అంటున్నారు హరీష్ రావు గారి కొద్ది రోజులే బయట ఉంటారు, తర్వాత జైల్లో ఉంటారు అని. హరీష్ రావు గారు జైల్లో ఉంటారా? ఖచ్చితంగా ఉంటాడు. జైల్లో ఉంటారా? ఉంటాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు మమ్మల్ని మళ్ళీ కలుస్తారా? ఖచ్చితంగా. రైట్ అన్నా, మేము ఛాలెంజ్ అది. ఆయన నువ్వు జైలు పంపుడే కదా అండి నా పని. ఇప్పుడు ఒక్కొక్కరికి అదే నేను అదే అంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కేసు అప్పచెప్తారు. అంటే డ్రగ్స్ కోసం ఒక సపరేట్ సెక్షన్ పెడతారు డిపార్ట్మెంట్, ప్రొహిబిషన్ కోసం ఉమెన్ ట్రాఫికింగ్ ఒకరిని పెడతారు. ఇలా ఒక్కొక్కటి పెడతారు కదా. పొలిటికల్లో చక్రధర్ ఇచ్చిన డిపార్ట్మెంట్ ఏంటంటే హరీష్ ని పట్టేసేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ లా చేసినట్టు నేను హరీష్ రావు గారికి అన్నారు కదా, అక్కడ నుంచి హరీష్ రావు గారి దగ్గర నుంచి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో హ్యూమన్ ట్రాఫికింగ్ కి కొంతమంది పనిచేస్తారు, డ్రగ్స్ పెడ్లర్స్ కోసం కొంతమంది పనిచేస్తారు, ఈ స్కామ్ల కోసం వింగ్స్ ఉంటాయి. అలాగే పొలిటికల్ సిస్టంలో కూడా నన్ను నియమించి హరీష్ అంతం చూడడానికి. హరీష్ అన్నటోడు ఎంత దుర్మార్గుడు అంటే యావత్ రాష్ట్రంలో దాదాపుగా 10 సంవత్సరాలలో అందరినీ నిర్వీర్యం చేసి అమాయకులను జైళ్ళకు పంపి అడ్డగోలు అక్రమాస్తులు సంపాదించి విచ్చలవిడి ఫారిన్లో బినామీలను పెట్టుకొని ఫండ్స్ పెట్టుకొని ఇన్ని దుర్మార్గాలకు తెగబడ్డాడు. ఈయన నేను ప్రశ్నించకపోతే ఇప్పుడు చాలామంది అంటారు, నువ్వు మాట్లాడితే హరీష్ ఎందుకు ఫోకస్ చేస్తావు అంటే, ఎవరిని ఫోకస్ చేయాలి? నిన్ను ఫోకస్ చేయాలనా? నిన్ను ఫోకస్ చేయాలని దగ్గర నువ్వు అన్యాయం చేస్తే నేను కూడా ఫోకస్ చేస్తా. ఆ ఊరిలో ఈ దోపిడీ జరిగిందిరా బాబు అని మేము మొత్తుకుంటుంటే మా అన్ననంటే అదైతుంది, మా అన్న పులి, మా అన్న సింహం అంటే మీ అన్న సింహం పులి అయితే అడవిలో పోయి వండువాను. సమాజంలో తిరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్తున్నా. ఎట్టి పరిస్థితిలో ఆయన అక్రమాస్తులు సంపాదించిండు, ఆయన అఫిడవిట్లో చూపించింది అంత అబద్ధమే. నేను ఇప్పటికీ నా మాటలు కట్టుబడి ఉన్నా. ఎవడెన్ని విమర్శలు చేసినా, ఆయన బూట్లు నాయకటోళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా నేను పట్టించుకోను. వెనకటికి దొరలను ఎట్లా ఉరికిచ్చిర్రో మళ్ళీ ఆ టర్మ్ వస్తుంది. ఈసారి హరీష్ అక్రమాస్తులు బయటికి వస్తాయి. కాళేశ్వరం ఇజ్ ఏ స్కామ్, మెడికల్ స్కామ్, ప్రతిదీ ఆర్థిక శాఖను సర్వనాశనం చేసిండు. ఎక్కడ చూసినా ఆయన చేసినంత కుంభకోణాలు ఎవడు చేయలేదు. ఏదేమైనా హరీష్ రావు గారిని జైలు జీవితం గడిపేంత వరకు మీరు సుఖంగా నిద్రపోయేటట్టు కూడా లేరు కదా? లేదు, అసలు ఆయన వదిలే ప్రసక్తే లేదు. ఆయన నన్ను వదలాలే, లేకపోతే నా ప్రాణమని వదలాలి, అంతే తప్ప ఇంకేం లేదు. ఇవాళ ఒకటండి, ఒక వ్యక్తి సస్తేనే గుర్తుపడతారట వాని గొప్పతనాలు. రేపు మంచో చెడు ఈయన మీద నేను లడాయి చేసినాడు, నా విలువ కూడా తెలిసి వస్తుంది జనానికి. నాకేం పనిపాట లేక కాదు, పెళ్ళాం పిల్లలు లేక కాదు, మేము హ్యాపీగా బతకలేమా? ఎవరి కోసం కొట్లాడుతున్నా? నలిగిన జీవితాలు ఎన్ని ఉన్నాయి సిద్దిపేటలో తెలుసా? మా ఊర్లో చెప్పుకోరండి ఈయన ఎంత దుర్మార్గుడో. నేను చెప్తాను దుర్మార్గుడు, ఆయన ఎంత దుర్మార్గుడో ఆయన ఇంట్లో పని మంచి కూడా చెప్తుంది. అట్లా ఆయన దుర్మార్గుడు అని చెప్పని 100 మంది వస్తుంటారు కదా, మీరెందుకు పర్టికులర్ దీన్ని ఇనిషియేటివ్? ఎవడో ఒక లీడ్ తీసుకోవాలండి. తెలంగాణ కేసీఆర్ లీడ్ తీసుకుంటే ఇప్పుడు మీ వెనకాల ఎంతమంది వచ్చారు హరీష్ రావు గారి బాధితులు? ఇప్పుడు వస్తారు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వడు రాడు. అవును, రాజశేఖర రెడ్డి బతుకున్న రోజులు కేసీఆర్ బయటకు వచ్చిండా? ఆయన తర్వాతనే కదా ఈయన వచ్చి ఏదైనా ఒక రాజకీయ వ్యవస్థ గట్టిగా ఉన్నప్పుడు కొన్ని బయటికి రావు. ఇప్పుడు వీళ్ళు కుప్పగూలిరు కాబట్టి బాధితులు ఒక్కొక్కటి బయటికి వస్తాడు ఆటోమేటిక్గా. 18 ఏళ్ళ జీవితాలు బానిసలో ఉన్న వాళ్ళకి సినిమాలలో సినిమాలో కదా ఎగెత్తి ఊరికొచ్చేటట్టు ఉండదు. చాలా 1-2 వర్కౌట్స్ చూపిస్తేనే ఎస్ వీడు వర్కౌట్ చేయాలంటారా అనే వస్తారు ఎవరైనా. మీరు ఆలోచించండి, చక్రధర్ నిలబడితే ఓట్లే పడద్దు, మరి బరాబరే మాట్లాడాలంటే. హరీష్ రావు గారిని మీరు అరెస్ట్ చేపిస్తే సిద్దిపేట ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారు? ఊరుకోనికి అరెస్ట్ చేపిత్తలేడనే కదా వాళ్ళ బాధ. ఈ దరిద్రం పోతుందని మొన్ననే ప్లాన్ చేసినాం. ఏం పైసలు ఇచ్చిండో ఆయన, పైసలు ఓడి తిన్నాడో మరి. మా వాళ్ళు అడుగుతారు అందరూ, అన్న గన్ని ఓట్లు వేసినాం ఏమైనాయి అంటే, ఆయన బొందమే పెట్టుకున్నాడేమో పోంతి. ఈ ఎంపీ ఎలక్షన్స్లో అయితే నా ముఖం చూసి కాంగ్రెస్కి ఎయిర్రా బాబు, కాంగ్రెస్కి ఈసారి ఎంపీ గెలిపియాలి. మెదక్లో ఎంపీ గెలిపియాలన్న నా వరకు నేను కృషి చేస్తాను. గెలిపిస్తావా అని అంటున్నారు కానీ గెలుస్తానని కాన్ఫిడెన్స్ చెప్పలేదు. కాన్ఫిడెంట్ ఏముందండి, ఇప్పుడు అబద్ధం ఆడి చలో అంటాం, అట్లా కాదు కదా. సిద్దిపేట నియోజకవర్గం ఓట్లు పడతాయి, మొత్తం క్లీన్ స్వీప్ చేపిస్తా. ఎవరిని నిలబెట్టినా క్లీన్ స్వీప్ సిద్దిపేట అవుతుంది. అడిగి మరీ తీసుకుంటా. మీరే కంకరం కట్టుకుంటారు ఖచ్చితంగా. నాకు ఇది కాంగ్రెస్ మీద అభిమానం అనుకోండి, హరీష్ మీద కోపం అనుకోండి. కాంగ్రెస్ మీద మీరు జాయిన్ అయ్యి 10 రోజులు అవుతుంది కదా, అప్పుడే పార్టీ మీద ఇంత అభిమానం పెరిగింది? ఒకటండి, నాకు
నేను మీ సిగ్నేచర్ స్టూడియోలో జాయిన్ అయితే వాచ్మెన్ పని ఇస్తే కూడా పుల్ల బయటికి పోకుండా పని చేస్తా. వాచ్మెన్ ఇచ్చినవా అని అడగా. ఓకే. ఏ బాధ్యత అప్పచెప్పినా 100% చేసే బాధ్యత నాది. అట్లా 100% ఇంప్లిమెంట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీ మారిండు కదా నా వాసల్ని ఇక్కడ చూపించొద్దు. వన్స్ యూ లెఫ్ట్ ద పార్టీ వదిలేసేయాలి అంతే. ఇక్కడ జాయిన్ అయినాం, ఇక్కడ ఒక జీతగారి లెక్కనే పనిచేస్తా, ప్రజల జీతగారిని. అంతా బాగానే ఉంది, ఇంటర్వ్యూ అయిపోయింది, బాగానే ఉంది. చివరగా లాస్ట్ ఇది దీనికి చెప్పి మీరు క్లోజ్ చేయండి. ఇప్పుడు నా ప్లేస్లో మీరు అక్కడే కూర్చున్నారు, ఇప్పుడు నా ప్లేస్లో హరీష్ రావు గారు ఉంటే ఏంది మీ పరిస్థితి? టైగర్ ఆ సింహమా? ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన ఏం చెప్తారు? ఒకవేళ మీ ముంగటికి హరీష్ రావు గారు ప్రాక్టికల్గా కనిపిస్తే మీరు ఏం చెప్తారు? ప్రాక్టికల్ ఆయన చూసి ఓడిపోయిపడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడుగుతా, బరాబరా అడుగుతా. ఏంది నా ఊరు సంగతి ఏంది, నా కథ ఏంది, ఈ అన్యాయాలు ఏందని అడుగుతా. ఆయన గవ్వే పతివ్రత మాటలు మాట్లాడతాడు. నేను క్యారెక్టర్ అంట, అది క్యారెక్టర్ తోడు బతా. నువ్వేం క్యారెక్టర్, నీ క్యారెక్టర్ ఏందో నీ కింద గన్మెన్లనే అడగాలి, నీకున్న గన్మెన్లనే అడగాలి. అలా గలీజ్గా తిడతాడు. ఎవరికైనా తిక్కదొబ్బి ఒక్కసారి ఒత్తుడు ఆగమవుతాడు. అర్థమైందా? మనిషిని మనిషి లెక్క చూడాలి. ఆయన అట్లా చూడాడు. చాలా వరస్ట్, ఆయన వరస్ట్ భాష ఉంటుంది. స్లాంగ్ వేరే ఉంటుందా? తెలంగాణ ఉద్యమంలో కానిస్టేబుల్ హోంగార్డ్ని పట్టుకొని అమ్మని అక్కని తిట్టిండు. గదిగా ఆయన, అది ఆయన పద్ధతి. ఓ డిపార్ట్మెంట్ పట్టుకొని తిట్టిండు. ఈయన ఉచ్చకపోవాలంటే కూడా మళ్ళీ పోలీసు వాళ్ళే కావాలి. నలుగురు లేని ఇంటికి బయట దర్వాజా తీసుకొని బయటికి వెళ్ళాడు. పోలీసు వాళ్ళని తిడుతుంటాడు ఈయన. ఆ పోలీసు వాళ్ళతో మమ్మల్ని అరెస్ట్ చేపిస్తుంటాడు. ఇది అంటే ఎవడు ఆయనను రక్షిస్తాడో వాడిని ఆయనను భక్షిస్తాడు. అది ఆయన నేచర్. అది ఎలాంటి నేచర్ అంటే ఒక డిఫరెంట్ జీవులు ఉంటాయి. ఇది అదే మా ఊర్లో మేము ఏం దరిద్రం చేసుకున్నామో ఒక పెద్దపిట్ట జొరిండు మా ఊర్లో. అది ఎన్ని శాంతి పూజలు చేయాలనో అర్థమవుతలేదు. నేనైతే విపరీతంగా కొట్లాడుతున్నా. నా వయసు 37. చాలా మంది అంటారు రాజకీయాలకు ఇప్పుడు ఏం పడిపోయిందని. ఏం పడిపోలే, రాజకీయాలు కూడా ఇప్పుడు అవసరం లేవు. కానీ ఒక టాస్క్ తీసుకున్నప్పుడు ఫినిష్ చేయాలి, గుడ్ ఆర్ బ్యాడ్ చేయాలి. సగం లెట్లు వదిలేస్తాం. సగం లెట్లో చాలా మంది మా ఊర్లో అంటారు నీకు అవసరమా అని. నువ్వు వండుకోరా భయ్, నీకు శాత కాదు, నన్ను చేయనీయవు. అంతేనా లేదా? ఎవడో ఒకడైతే పోరాడాలండి.